హాయ్ అండి. యూట్యూబ్‌లో కొత్త రకం స్కాము లేదా కొత్త రకం దందా అనేది చాలామంది ప్రయత్నాలైతే చేస్తున్నారు. అందులో భాగంగా మనకు 'జబర్దస్త్ మహేందర్' మీకు అందరికీ తెలిసిన వ్యక్తే 'జబర్దస్త్ మహేందర్'. ఆయన మూవీ రివ్యూస్ చేస్తుంటాడు. అతనికొచ్చేసి ఒక 4, 5 యూట్యూబ్ ఛానెళ్ళున్నాయి. మరి ఏం జరిగింది? ఆ మహేందర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అతను ఛానల్‌ను అమ్ముతున్నా 1,000,000 సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఛానల్‌ను అమ్మబడును అని పెట్టి దానిపైన ఒక వీడియో చేసిండు. ఆ వీడియో ఏంటి? అసలు ఆ మహేందరు ఏం ఏ ఎలాంటి కొత్త రకమైనటువంటి స్కామ్ చేస్తున్నాడు? ప్రజలు ఎలా మోసపోతున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్త రకం స్కామ్ ఏందంటే, ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి ఇన్‌ఫ్లుయెన్సరు. ఆయనే 'బిగ్ బాస్' రివ్యూస్ చెప్తుంటాడు. తర్వాత ఎవరు మహేందర్ గారు వచ్చేసి రివ్యూ చెప్తుంటాడు. తర్వాత మూవీస్ రివ్యూస్ చెప్తుంటాడు. ఇప్పుడు ఏం చేసిండు? అతనికి నష్టం వచ్చిందంట. బిజినెస్ పెడితే నష్టం వచ్చింది. లక్షలలో 16 లక్షలేమో 60 లాక్స్, 16 లక్షలు కూడా కాదు, 60 లక్షల ఎంతో నష్టం, 64 లక్షల నష్టం వచ్చింది. నష్టం రావడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ని అమ్ముతుంటే యూట్యూబ్ ఛానల్ను కొనే అతను నాకు కొన్ని కండిషన్స్ పెట్టాడు. కండిషన్స్ ఏంటంటే, నేను ఫర్దర్‌గా ఇన్ ఫ్యూచర్‌లో రివ్యూస్ లాంటివి చేయకూడదు, ఇలాంటి కంటెంట్ మళ్ళీ చేయకూడదు ఏ ఛానల్లో అని చెప్పేసి కండిషన్స్ పెట్టిండు. ఈరోజు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. నాకు నష్టం జరిగింది. మీరే దయచేసి నన్ను ఆదుకోవాలి అని, మీరే నన్ను దయచేసి నన్ను కాపాడాలి అని చెప్పేసి గూగుల్ పే నెంబరు, ఫోన్‌పే నెంబరు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, పూర్తి అన్ని డీటెయిల్స్, నష్టపోయినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో సెండ్ చేయడం జరిగింది. యూట్యూబ్లో అతని ఛానల్లో పోస్ట్ చేసేసి నా సబ్స్క్రైబర్లు, నా ఫ్యాన్స్ నాకు ఆదుకోగలరు అని చెప్పేసి, మీకు చేతనైనంత సహాయం చేయగలరు అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా మహేందర్ గారిని, మహేందర్ గారే కాదు, మహేందర్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. ఎందుకంటే కార్లు, బైకులు, పెద్ద పెద్ద ఖరీదుకల్ల కార్లు, ఖరీదుకల్ల బైకులు మీకు అందరికీ లక్కీ డ్రా ద్వారా ఇస్తాము అని చెప్పేసి కూడా కొన్ని ఛానళ్ళు కూడా, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లక్కీ డ్రా ద్వారా గిన్నె కూపెన్లు ఉన్నాయి, ఈ కూపెన్లు తీసుకోండి, మీకు లక్కీ డ్రా ద్వారా ఇంత పెద్ద ఖరీదుకల్లటువంటి బండి వస్తుంది, త్వరపడండి అయిపోతుందని చెప్పేసి కూడా అలాంటి లక్కీ డ్రాలు పెట్టి కూడా లక్షలు వెనకగేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 లక్షల బండి ఖర్చు పెడితే అలా ఒక 20 లక్షలు వస్తాయి వాళ్ళకి. అలా ఒక కనీసం అన్ని ఖర్చులు పోగా ఒక 5-6 లక్షలైనా వెనకగేసుకోవచ్చు. జస్ట్ ఒక బండి కొని 5-6 లక్షలు వెనకగేసుకోని వచ్చని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరో యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు సహాయం చేయండి అని చెప్పేసి వీడియోస్ కూడా పెడతారు. అది నిజమే. ఎప్పుడు సహాయం చేయండి అని చెప్పగానే బాధేసి చాలామంది గూగుల్ పే ఫోన్ నెంబరు, అది స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్కు చేస్తుంటారు. కానీ అది నిజంగా ఆ క్యాండిడేట్కే చేరుతుందా లేదా అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. అంటే అక్కడ హెల్త్ పరంగా ఇష్యూ ఉన్న పర్సన్స్కే చేరుతుందా మనం చేసే మనీ అని చెప్పేసి తెలుసుకునే వాళ్ళు తక్కువ. ఎందుకంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అయ్యో మన పిల్లలు అలా పొజిషన్ ఉంటేట, మన వాళ్ళు అలా పొజిషన్ ఉంటేట, మనం ఎంతో కొంత సాయం చేద్దాం, ₹1 కదా మనం చేసేదని చెప్పేసి సాయం చేసేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళ పేరు చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ తింటున్నాయా, ఏం చేస్తున్నాయా మనకు తెలియదు. దయచేసి ఇలాంటి మోసాలు కూడా జరుగుతుంటాయి. ఇట్లాంటి బండ్లు అవన్నీ చెప్పేసి అలాంటి దంతా కూడా జరుగుతుంటుంది. బండి ఇస్తున్నా, ఏంటిది ఆడి కార్ ఇస్తున్నా, ఆ కార్ ఇస్తున్నా, ఈ కార్లు ఇస్తున్నా అని చెప్పేసి ఇన్ని కూపెన్లు ఉన్నాయి, 5,000 కూపెన్లు, 10,000 కూపెన్లు తీసుకోండి, లక్కీ డ్రా చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ₹500 త్వరపడండి, ₹300 ఒక కూపెన్ ధర అని చెప్పేసి ఇట్లా పెడుతుంటారు. అలా కూడా లక్షలు వెనకేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదొక రకమైన దందా. ఇప్పుడు ఈ మహేందర్ గారిది స్కామ్ ఏంటంటే, అతనికి బిజినెస్ పెట్టిండు, 64 లక్షల నష్టం వచ్చింది. మరి ఈ మహేందర్ గారు మూవీ రివ్యూలు చెప్తాడు. ఒక్కొక్క ఛానల్, 5 ఛానల్లో 4 ఛానళ్ళు ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క ఛానల్కి చూసినా 1,000,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. పెద్ద ఛానల్ వచ్చేసి 1,000,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలా ఒక్క వీడియో పెట్టినా కూడా ఇప్పుడు ఆయనకు ఎటు లేదన్నా 30,000 దాకా వస్తుంది. ఒక్కొక్క వీడియోకి 30,000, 40,000, 70,000 అట్లా కూడా వస్తాయి. మరి అతను మూవీ రివ్యూస్ చేస్తుంటాడు. ఒక్కొక్క రివ్యూ చేసినా కూడా అన్ని ఛానల్, 4 ఛానల్ కలుపుకొని కూడా ఆయనకు నెలకు 4-5 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. అన్ని ఛానల్ పెట్టేసిండు. ఇలాంటి టైంలలో నేను ఛానల్ అమ్ముతున్నా, నాకు నష్టం జరిగింది, ప్లీజ్ దయచేసి ఆదుకోండి అని చెప్పేసి అంటే, ఇప్పటికే 2,70,000 దాకా పడినాయి. ఒక అతను ₹1,00,000 వేసిండని చెప్పేసి మళ్ళీ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నా, మీరు చూడండి. నేను నిజంగానే అడుగుతున్నా, నాకు ఏం చేయలేని దేశ లేని స్థితిలో ఉండిపోయినా అని చెప్పేసి అడుగుతున్నాడు. నిజమెంత అబద్ధమెంత ఆ భగవంతుడు తెలవాలే. నేను ఒకటే అడుగుతున్నా,
ఏంటంటే బిజినెస్ పెట్టేటప్పుడు మహేంద్ర గారు బిజినెస్ పెట్టేటప్పుడు ఈ సబ్స్క్రైబర్లను కానీ ఆయన ఫ్యాన్స్ కానీ చెప్పి పెట్టాడా? అదేవిధంగా మూవీ రివ్యూస్ కానీ తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ కానీ అన్నీ చేస్తుంటాడు. కొంతమంది నెగిటివ్ రివ్యూలే ఎక్కువ ఇస్తుంటాడు. వాళ్ళు లక్షలలో కోట్లలో పెట్టి మూవీలు తీస్తారు. ఆ మూవీ తీసిన వాళ్ళకి ఎరక కష్టం, ప్రొడ్యూసర్లకి ఎరక ఎన్ని కోట్లు పెడుతున్నాం, ఎన్ని లక్షలు పెడుతున్నాం అనేది. కానీ రివ్యూ అనేది ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ మూవీ గురించి మొత్తం చాటపారతం చెప్పేశాడు. అలా కొంచెము లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేయడు. అలాంటప్పుడు ఆ మూవీ తీసిన వాళ్ళకి నష్టం కలుగుతుంది, ఎంతో కొంత నష్టం కలుగుతుంది కదా. వాళ్ళ కలిగినటువంటి నష్టం ఈయనకు ఈ రోజు వరకు కూడా తెలియకున్నాలి. ఈయన కలిగిన నష్టమే నష్టం అని చెప్పేసి సబ్స్క్రైబర్లను కానీ ఆయన ఫ్యాన్స్ని కానీ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. మరి అప్పుడు ఆ మూవీ తీసిన వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది? ఆ నష్టం కనిపించలేదా? వాళ్ళ కష్టార్జితం కనపడతలేదా? మూవీ రివ్యూ చెప్పడం ఈజీ అని చెప్పేసి ఈజీగా చెప్పేస్తుంటాడు. దాని మీద కూడా డబ్బులు సంపాదిస్తాడు. మరి డబ్బులు సంపాదించి ఆయనలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ అంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఒక ఛానల్కి. ఇంకొక ఛానల్కి 1,50,000 మంది ఉన్నారు. ఇంకొక ఛానల్కి 80,000 మంది, ఇంకొక ఛానల్కి 20,000 మంది ఇట్లున్నారు. అయితే ఇతను చేస్తున్నటువంటి వీడియోలు 1,00,000 మంది దాకా వెళ్తాయి అనుకో. 1,00,000 మంది దాకా వెళ్తే ఒక 30,000 40,000 వచ్చినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కానీ 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ కానీ ఈ సబ్స్క్రైబర్లలో వరద బాధితులు లేరా? వాళ్ళకు ఫ్యామిలీ పరంగా పూట గడవని సబ్స్క్రైబర్ లేరా? అతని సబ్స్క్రైబర్లకి ఏ రోజన్నా కానీ కొద్దిగా ఉపానే హెల్పింగ్ చేశాడా? ఈరోజు సబ్స్క్రైబర్లను మనీ అడుగుతున్నాడు. పోని పేద పిల్లలకి ఈయన సంపాదించిన సంపాదనలో ఏమైనా హెల్పింగ్ చేసిండా? ఈయన బిజినెస్ పెడుతున్నప్పుడు సబ్స్క్రైబర్ల మీద బాధ్యత అని చెప్పేసి బిజినెస్ పెట్టాడా? ఎవరు నమ్ముకొని పెట్టాడు? ఇలాంటప్పుడు ఎందుకు మోసపోవాలి? ఇవి నేను అడిగేది ఏంటంటే ఈ సబ్స్క్రైబర్లకు కానీ కొంచెం ఆడియన్స్కే కానీ ఏమడుగుతుందంటే దయచేసి ఇలాంటి వాళ్ళకి సాయం చేసే బదులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లమ్మటి నైట్ పూట చెద్దర్లు లేక ఏం లేక పడుకునే వాళ్ళు ఉంటారు, తిండి లేక పడుకునే వాళ్ళు ఉంటారు, అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇలాంటి ఆశ్రమాలకు కానీ ఎవరైనా పేదవాళ్ళకి కానీ ఫుడ్ డొనేషన్ కానీ లేకపోతే విద్యకో లేకపోతే వాళ్ళకి బట్టలకో దేనికో దానికి సాయం చేసినా కూడా అదేనా రేపు మీకు పుణ్యం వస్తుందే. కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఛానళ్ళు పెట్టుకొని ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మీరు డబ్బులు సాయం చేయడం కంటే ఊరుకునేదే ఉత్తమని నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు ఎలాంటి పుణ్యం రాదు. అయ్యో నిజంగానే ఆపదలో ఉన్నాడేమో అనుకుంటే ఆపదలో ఉంటే మీకు చెప్పి ఆపదలోకి వచ్చాడా? మీకు చెప్పి బిజినెస్ పెట్టాడా? నష్టం జరిగింది కాబట్టి ఎలా సబ్స్క్రైబర్ గుర్తొస్తున్నారా? మరి సబ్స్క్రైబర్లకు బాధలు ఉండవా? సబ్స్క్రైబర్ ఏ రోజన్నా కానీ ఏ సబ్స్క్రైబర్ కన్నా మీకు ఏదైనా అవసరం ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు ఇంత సాయం చేస్తా అని చెప్పేసి ఏ రోజన్నా కానీ చిన్న వీడియో కానీ చేసి ఒకరికి సాయం చేసిన అని చెప్పేసి ఏ రోజు కానీ ఒక వీడియో అన్న పోస్ట్ చేశాడా? మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు సాయం చేయాలి? ఇది ఒక రకమైన దందా. ఏంటంటే 10 లక్షలు అంటే పోనీ అని చెప్పేసి జాలిపడి 10 లక్షల మందిలో 5 లక్షల మంది ఒక్కొక్క రూపాయి వేసినా కూడా ఎన్ని లక్షలు అవుతాయి చూడండి. మీరు ఆలోచించుకోండి. నేనైతే నాకు అనిపించింది ఇలాంటి వాళ్లకు ఎందుకు సహాయం చేయాలి? ఎందుకంటే ఆడియన్స్ ఏంటంటే సెంటిమెంట్కి పడిపోతారని చెప్పేసి ఇది ఒక రకమైన దందా అనుకోవచ్చు కదా, ఇదొక రకమైన స్కామ్ అనుకోవచ్చు కదా. బెట్టింగ్ యాప్ల మీద సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదొక రకమైనది. అంటే ఏంటి, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి పెద్ద యూట్యూబ్ ఛానల్ 4-5 ఉండి నష్టం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆడియన్స్ మీద కానీ అతని ఫ్యాన్స్ మీద కానీ సబ్స్క్రైబర్ల మీద కానీ ఎందుకు రుద్దుతున్నాడు? ఎందుకు వాళ్ళను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు? అంటే నేనేమన్నా వాళ్ళని బలవంతం పెడుతున్నానా, రిక్వెస్ట్గా అడుగుతున్నా అని చెప్పేసి అంటాడేమో రేపు రోజున నాకు అనిపించింది. నేను అడగడం తప్పనట్లేను, కానీ నీకు లాభం వచ్చినప్పుడు ఈ సబ్స్క్రైబర్లకు ఉన్నటువంటి అన్న ప్లీజ్ అన్న హెల్పింగ్ చేయమన్నా, అన్న నాకు మా పాపకు ఫీజు కట్టాలన్నా అని చెప్పేసి రాసిన వాళ్ళు ఉండరా? కింద ఆయన ఛానల్ కింద కామెంట్ రాసిన వాళ్ళు ఉండరా? అప్పుడు ఒక్కరికన్నా సాయం చేసినా నేను అయ్యో ఇలా ఒక అతను వాళ్ళ పాపకు ఫీజు కట్టాలన్నాడు, స్కూల్ ఫీజు కట్టాలన్నాడు, వాళ్ళ బాబుకు ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నాడు, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదన్నాడు, వాళ్ళ అక్కకి హెల్త్ బాగాలేదన్నాడు, వాళ్ళ చెల్లెకి హెల్త్ బాగాలేదన్నాడు, వాళ్ళ బిడ్డకి హెల్త్ బాగాలేదన్నాడు, నేను ఈరోజు ఇంత సాయం చేసినా అని చెప్పేసి ఏ రోజు కానీ ఒక వీడియో అన్నా పోస్ట్ చేశాడా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు మనం హెల్పింగ్ చేసే కంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు డబ్బు ఉంటే పేదవాళ్ళకి సాయం చేయండి, భగవంతుడు మీకు తోడుగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకోండి. దయచేసి ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తుంటారు. ఒకరికి సాయం చేసినాం అనుకో రేపు ఇంకొకరు పుట్టుకొస్తుంటారు. ఎప్పుడు కానీ మనకు ఇప్పుడు మన వల్ల ఒకరు నలుగురు యూజ్ చేసినారే పలానా వ్యక్తి ఇప్పుడు నేను ఒక అతనికి నేను ఫ్యాను. పాపం ఒక అతను నాకు ఆయన వీడియోలు బాగా చూస్తుంటా. ఆయనకు 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతను చేసిన సహాయం కొన్ని చూశాను ఆయన వీడియోలలో. ఆయన యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి సహాయం చేస్తుంటాడు.
ఆయన వీడియో చూశాను, చాలా చక్కగా చేస్తుంటాడు పాపం, ఆయన పేదవాళ్ళకి ఇంత సాయం చేసిండు అంత సాయం చేసిండు, ఇలా ఆయన ఆపదలో ఉన్నారా మనం ఇద్దాంరా అని చెప్పేసి అనుకోవడం కాదాడ. ఆపదలో ఉంటే ఎంతమందిని ఆదుకున్నాడో మీరు ఒకసారి ఆలోచించుకొని అతనికి డబ్బు సెండ్ చేస్తున్నప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, నిజంగా ఆయన బిజినెస్లో నష్టపోయి ఉండొచ్చు, కానీ అది మీ వల్ల కాదు కదా అని నేను ఇది ఒకటే అడగాలనుకుంటున్నా. దయచేసి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన నేను ఏదో బ్యాడ్గా పట్టడం కాదు, తప్పు పట్టడం కాదు. ఇలాంటి వాళ్ళు ఒకరికి సాయం చేస్తే ఇంకా పుట్టుకొస్తారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.